హలో. నమస్తే. సో, బేసిక్‌గా డాలర్ ట్రీకెళ్ళాననమాట. డాలర్ ట్రీలో కొన్ని ఇంట్రెస్టింగ్‌వన్నీ ఉంటాయి. అంటే మనకి $25 ఆ రేంజ్‌లోనే చాలా వరకు దొరుకుతాయి. $2 లోపు. సో, కొన్ని గార్డెన్‌కైతే ఈ సీజన్‌లో వెళ్తే ఏప్రిల్ ఆ టైంలో వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట కలెక్షన్ తీసుకోవడానికి మనకి. సో, కొన్ని తెచ్చుకున్నాను ఇంట్రెస్టింగ్‌వి ఇంట్లోకిను, గార్డెన్‌లోకి. జస్ట్ చూపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ సీడ్స్ కొన్ని తెచ్చుకున్నాను. అండ్ సీడ్స్ కోసం యాక్చువల్‌గా అయితే మార్చ్‌లోనే వెళ్ళాలి. నేను వెళ్ళిన టైంకి నేను వెళ్ళిన డాలర్ ట్రీలో చాలా వరకు స్టాక్ అయిపోయాయి. ఇదొచ్చి వైల్డ్ ఫ్లవర్ బ్లెండ్ అండి. షేడ్ ఏరియా అని ఉంది. అంటే మనకి షేడ్ అంటే బేసిక్‌గా సెమీ షేడ్ ఇట్లా అని అర్థము. కంప్లీట్ షేడ్‌లో ఏవి ఫ్లవరింగ్ అంత మంచిగా రావు యూజువల్‌గా. ఉంటాయి కొన్ని, కానీ చాలా రేర్‌గా ఉంటాయి. నాకు కొంచెం షేడ్ ఏరియా ఎక్కువ ఫ్రంట్ ల్యాండ్‌స్కేప్‌లో. సో, ఇది ట్రై చేద్దామని ఈ బ్లెండ్ తీసుకొచ్చాను నేను. వైల్డ్ ఫ్లవర్ బ్లెండ్ షేడ్ ఏరియా అనమాట ఇది. ఇందులో కొన్ని లిస్ట్ ఇచ్చారు ఏమేమి ఫ్లవర్స్ అని. మీరు సెపరేట్‌గా బయట తీసుకోవాలి అంటే కూడా ఈ ఫ్లవర్స్ లిస్ట్ నేను యాక్చువల్‌గా కావాలంటే డిస్క్రిప్షన్‌లో పెడతాను. బట్ ఇవి చాలా ఉన్నాయి. ఫోటో షేర్ చేస్తాను మీకు కావాలంటే. సో, అవి మీరు సెపరేట్‌గా తీసుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ నేను వెళ్ళినప్పుడల్లా డాలర్ ట్రీకి ఇవి తీసుకొస్తాను. స్ప్రింగ్ సీజన్లో గ్లాడియోలస్ మిక్స్డ్ కలర్స్ తీసుకున్నాను. అండ్ రెడ్ కలర్ ఒకటే కూడా తీసుకున్నాను. టోటల్ 12 బల్బ్స్ తీసుకున్నాను. ఇవి బల్బ్స్ అనమాట. ఇవి యాక్చువల్గా అంటే వింటర్ టైంకి తీసేయాలంటారు. తీసేసి ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా రెఫ్రిజిరేటర్లో కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ గరాజ్లో ఇట్లాంటి వీటిల్లో డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని మళ్ళీ రీప్లాంట్ చేయాలి ఈ సీజన్లో. బట్ సమ్మర్ ఫ్లవరింగ్ ఇది. కానీ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టినవి నేను తీయలేదు. సో, అందులో నుంచి వస్తావో రాదో కూడా నాకు తెలీదు. సో, అందుకని తెచ్చుకున్నాను అనమాట ఎక్స్ట్రా. అండ్ ఇంకా చాలా పాట్స్ ఉన్నాయండి కలెక్షన్. నేను చిన్న చిన్న బుట్టి పాట్స్ ఇవి తెచ్చుకున్నాను సెట్స్. ఇవేంటంటే నేను లివింగ్ రూమ్లో ఇండోర్ ప్లాంట్స్ కింద దాంట్లో ఓన్లీ మనీ ప్లాంట్ ఒక్కొక్క తీగ పెట్టి నాకు డోర్స్ పైన రిమ్ లాగా ఉంటుంది. ఆ రిమ్ మీద పెట్టి డెకరేట్ చేసుకుందామని ఐడియాతో తెచ్చుకున్నాను. బట్ ఎప్పుడు చేస్తానో తెలీదు. అండ్ ఇవి చాలా అందంగా ఉన్నాయండి. డాలర్ ట్రీలో మనకి క్వాలిటీ అంత మంచిగా ఉండదు, కానీ ఇండోర్లో పెట్టుకోవడానికి పాట్స్ బాగానే ఉంటాయి. అవుట్డోర్లో కూడా మరీ ఎండ పడని చోట పెట్టుకోవడానికి ఓకే. ప్లాస్టిక్ మామూలుగా సన్నీ ఏరియాలో పెట్టుకుంటే యూవీ రెసిస్టెంట్ స్ప్రేలు అవి దొరుకుతాయి. అవి కొట్టకపోతే ప్లాస్టిక్ పోతుంది, ఇరిగిపోతుంది. సో, ఇదైతే డిజైన్ అది బాగుంది. అండ్ ఇందులో 3 కలర్స్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఈ ప్యాటర్న్ కూడా నచ్చింది, డార్క్ బ్లూ. దీని కింద ఇది కూడా వచ్చింది ట్రే. ఇవి ఒక 2 తీసుకున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క పీస్ $25 అండి ఇవి నేను తీసుకున్నవి. అండ్ ఇది కూడా $25 చిన్నవి. ఇందులో 4 ప్యాక్ వచ్చింది. ఇవి వచ్చేసి కింద ట్రేస్ అంత క్వాలిటీ లేవు, బట్ ఇట్స్ ఓకే. తక్కువ చిన్న పాట్స్కి ఓకే. 6 ప్యాక్ ఇది. 6 ప్యాక్ ఇస్ $25 ఇది. అండ్ ఇది 4 ప్యాక్ కొంచెం పెద్దవి. మనము గార్డెనింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా నీల్ డౌన్ చేసుకొని గార్డెన్ చేసేటప్పుడు మనకి మరకలు అవుతాయి కదా మట్టిలో. సో, ఇది ప్యాడ్ అనమాట, నీ ప్యాడ్ టైప్. ఇది కింద పెట్టుకొని దాని మీద కాళ్ళు రెస్ట్ తీసుకొని చేసుకోవడానికి ఆరాంగా. అండ్ ఇవి ఇంకొక టైప్ చిన్న పాట్స్. ఇందులో ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెడదామని ఇంటి ముందర పెట్టుకోవడానికి ఇవి 2 తీసుకున్నాను. అండ్ ఇది కూడా నాకు నచ్చింది, ఫ్లవర్స్ అండ్ గార్డెన్ అంట. ఇవి 2 తీసుకున్నాను. ఇది ఇంకా అనుకోలేదు దీంతో ఏం చేయాలో, బట్ గార్డెన్ కోసమే మోస్ట్లీ వాడతాను. దీనికి వీల్స్ కూడా వచ్చాయండి. ఇది $25 ఈజ్ వెరీ వర్త్ ఇట్ యాక్చువల్గా అయితే. ఈ ట్రేస్ అయితే స్ట్రాంగ్గా కూడా ఉంది ప్లాస్టిక్. దిస్ ఇస్ వెరీ వర్త్ ఇట్ అండి. మీకు ఎవరికైనా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి వాటికి పెద్ద పాట్స్, మరీ పెద్ద కాకపోయినా మీడియం సైజ్ పాట్స్ పెట్టుకోవడానికి కావాలంటే డాలర్ ట్రీలో తీసుకోండి. యూజువల్గా మనకి ఇది ఈజీగా $5 $4 దాకా ఉంటాయి. బట్ ఇది వర్త్ ఇట్. కొన్ని జస్ట్ డాలర్ ట్రీకి వెళ్ళినప్పుడల్లా కొన్ని బుక్స్ తీసుకుంటాను. మా వాడికి స్కెచ్ బుక్ కావాలంటే మామూలు ప్లెయిన్ వైట్ పేపర్స్ ఉన్న స్కెచ్ బుక్, మండలా ఆర్ట్ బుక్స్ తీసుకున్నాను. అండ్ పాపకి క్రేయోలా కలరింగ్ బుక్ తీసుకున్నాను. అండ్ సూడోకు పజిల్ బుక్స్ ఒక 2-3 తీసుకున్నాము. సూడోకు మాత్రము చాలా హెల్ప్ అవుతుందండి బ్రెయిన్ని షార్ప్ చేయడానికి అండ్ ఫోకస్ పెంచడానికి అండ్ లాజికల్గా థింక్ చేసే అబిలిటీకి. సూడోకు పజిల్స్ చేస్తూ ఉన్న వాళ్ళకి పేషెన్స్ కూడా ఎక్కువ అవుతుంది అంటారు. సో, ట్రై చేయండి. మా వాడి 9 ఇయర్ ఓల్డ్. సో, తనకి
యూజ్ అవుతుందని తీసుకున్నాను. హీ ట్రైడ్ ఫస్ట్ పజిల్. ఫస్ట్ ఇరిటేట్ అయిపోయాడు, పేషెన్స్ చాలా తక్కువ అనమాట. ఇదేంటి రావట్లేదు, తప్పు చేశానని. బట్ ఫస్ట్ ఈజీ పజిలే తీసుకున్నా కానీ అది చాలా కష్టపడ్డాడు, లాస్ట్కి తప్పు చేశాడు. బట్ ఓవరాల్ చాలా వరకు చాలా ట్రై చేశాడు. స్కార్ఫ్స్ కొన్ని ఉన్నాయండి. ఇది స్కార్ఫ్స్, ఇది కూడా $1.25. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 తీసుకున్నాను, డిఫరెంట్ కలర్స్. నేను కొన్ని వాడుకోవడానికి అండ్ ఎవరైనా ఫ్రెండ్స్కి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేయాలనుకున్నప్పుడు ఇవి మంచివి. అండ్ మనం బ్లౌజ్ పీసెస్ వాడరండి మనం వ్రతాలకి వాటికి ఇచ్చినప్పుడు. ఇవైతే చక్కగా వాడుకుంటారు. సో ఇట్లాంటివి పెట్టి ఇవ్వచ్చు కూడా మనము. నాకైతే నేనంత పర్టికులర్ కాదు, సో బ్లౌజ్ పీసెసే పెట్టాలని ఏం లేదు. సో ఈ డిజైన్స్ అయితే చాలా నచ్చాయి నాకు. ఇదొక డిజైన్ అండ్ ఈ సైకిల్ అండ్ ఇదైతే చాలా నచ్చింది. అండ్ ఇదొక డిజైన్ బటర్ఫ్లై అండ్ ఇది ఫ్లవర్స్ అండ్ ఈ కలర్ నచ్చింది. జస్ట్ ఇది డిజైన్ బాగుంది. జస్ట్ గార్డెన్లోకి ఒక 3-4 years వాడేసి చెప్పులన్నీ పాడైపోయాయి. ఇవి $2కి దొరికాయండి. ఇంకా మనకి వచ్చాయి. అప్పుడప్పుడు వెళ్ళి గార్డెన్లో జస్ట్ తిరగడానికి లేవన్నమాట, అన్నీ పాడైపోయాయి. ఎప్పుడో 1-2 ఉన్నాయి. ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా వెనకాల బ్యాక్ యార్డ్లో ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా వాళ్ళు వేసుకొచ్చినవి తిరగలేరు కదా మళ్ళీ బ్యాక్ యార్డ్కి రావడానికి దానికి. సో ఇంటిలో నుంచి వస్తారు కాబట్టి సో స్పేర్ కూడా ఉంటాయని చెప్పి తీసుకున్నాను. అండ్ నాకు కూడా కొన్ని తీసుకున్నా. అండ్ అమ్ముకు కూడా ఒక పేర్ తీసుకున్నా అండి. అసలు అది నేనంటే అంత కాస్ట్ తక్కువది క్వాలిటీ తక్కువ అని ఆలోచించలేదు. క్యూట్గా అనిపించింది. కొన్ని రోజులు వాడినా ఇట్స్ ఓకే అని తీసుకున్నాను. బట్ ఎంత క్యూట్గా ఉందో చూపిస్తాను చూడండి అమ్ముది. అండ్ ఇది ఒక కలర్ తీసుకున్నాను. అవి అంత స్ట్రాంగ్గా లేవు, ఇప్పుడే చెప్తున్నాను. ఎవరైనా తీసుకుంటే స్ట్రాంగ్గా అయితే లేవు. బట్ టెంపరీ పర్పస్కి ఓకే. మనకి జస్ట్ బయట ఒక 5-10 minutes తిరిగి పనులు చేసి వచ్చేయడానికి, లేకపోతే బయటికి అట్లా జస్ట్ కూర్చొని ఫ్రంట్ యార్డ్లో కూర్చోడానికి దానికైతే ఓకే అనమాట. ఆర్ ఇంట్లో అప్పుడప్పుడు తిరగడానికి, బాత్రూంలో వాడటానికి దానికి కూడా యూజ్ అవుతాయి. అన్నిటికన్నా ఆమూల్ చెప్పులు గుడ్డుగా బలే ఉంది. సో ఇవండి నేను మెయిన్గా ఈరోజు చేసిన షాపింగ్ డాలర్ ట్రీలో. అంటే నేను నార్మల్గా అన్ని షాపింగ్లు షేర్ చేయను, బట్ కొన్ని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, వేరే వాళ్ళకి నచ్చుతాయి. కొన్ని క్యూట్ వస్తువులు తీసుకున్నా, గార్డెన్కి తీసుకున్నా, ఇంట్లో గ్యాడ్జెట్స్ తీసుకున్నా అట్లాంటి షేర్ చేస్తాను. అండ్ ఇవి అంటే ప్రైస్ తక్కువలో కూడా మనకి మంచి కలెక్షన్ ఉంది కదా డాలర్ ట్రీలో అని షేర్ చేశాను అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మై ఛానల్. బాయ్.